అందుకే నగలు కొట్టేద్దామని వచ్చాం. చూడు, ఇలా ఇద్దరం గొడవ పడితే ఆ గీతకు డౌట్ వస్తుంది, మొదటిగా మోసం వస్తుంది. అదిగో అందుకే అందరం కాంప్రమైజ్ అవుదాం. ఆ ఇద్దరిలో నగలు ఎవరికొచ్చినా మనం చెరిసగం పంచుకుందాం. ఓకేనా? పెట్టే, పెట్టే. ఓకే, డన్. డన్. ఏ అదిగో గీత వస్తోంది. ఇప్పుడు యాక్టింగ్ స్టార్ట్ చేయండి. ఆకలితో కడుపు మాడిపోతుందమ్మా. తినడానికి 4 బంగారు బిస్కెట్లు ఇయ్యమ్మా. బంగారు బిస్కెట్లా? అయ్యో, బంగారు బిస్కెట్లు కాదు, బంగారం లాంటి బిస్కెట్లు అన్నమాట. అలాగా? బంగారు బిస్కెట్లు లేవు గాని బంగారు నగలున్నాయి. మీ అమ్మవేగా? మా అమ్మవారిని నీకెలా తెలుసు? అయ్యో, అది మీ అమ్మవేనా అని అడగలేదు తల్లి, అవి అమ్మేవేనా అని అడిగింది. లేదు, వీటిని దానం చేస్తాను. మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. థ్యాంక్స్ అమ్మా, నీ పుణ్యంతో పడిపోయిన మీ నాన్నమ్మ లేచి తిరుగుతారు. మా నాన్నమ్మ గారు పడిపోయిన విషయం మీకెలా తెలుసు? మీ నాన్నమ్మ కాదమ్మా, మా నాన్నమ్మ, మా నాన్నమ్మ పోయింది. ఈ నగలు తీసుకెళ్ళి ఆవిడకి ట్రీట్మెంట్ ఇస్తే లేచి తిరుగుతుందని ఇదిగా ఇదిగా ఈయన ఉద్దేశం. ఎక్కువ చేయకుండా నోరు మూసుకొని తీసుకోండి. ఇవ్వా గీత, ఆగమ్మా. ఏం చేస్తున్నావమ్మా? ఈ నగలు ఇంట్లో ఉంటే మీకు కీడు జరుగుతుందంటండి, అందుకే దానం ఇచ్చేస్తున్నాను. ఓహో, ఈ నగలు కొట్టేయడానికి ఇలా నమ్మించారా? మీ ప్లాన్ ఎలా తిప్పికొడతానో చూడండి. అమ్మ గీత, ఈ నగలెవరికైనా ఒక్కరికి దానం చేయమని చెప్పారు గురువుగారు. అలా చేస్తేనే పుణ్యం వస్తుందంట. అలాగే నానమ్మ గారండి. అయితే ఈ నలుగురిలో ఎవరికి ఇమ్మంటారు? దానికి నాకిస్తే నాకు గడికి ఇవ్వండి. ముష్టి మొహాలారా, మీరు అడగగానే ఇవ్వడానికి ఇవి శనగలు అనుకున్నారా? మా బంగారు నగలు. ఇది దానం ఇవ్వాలంటే మీ అందరికీ ఒక టెస్ట్ పెడతాను. అందులో గెలిచిన వారికే ఈ నగలు ఇస్తాను. చెప్పండి, ఏంటో టెస్ట్? బ్లడ్ టెస్టా, బోన్ టెస్టా? యూరిన్ టెస్టా? న్యూరిన్ టెస్టా? అదేంటే న్యూరిన్ అంటే న్యూరిన్? ఆయన న్యూరిన్ సబ్బు కంటే నా న్యూరిన్ కొత్తది, నురగా ఎక్కువ వస్తుంది. నీ బొంద వస్తుంది. టెస్టులు అంటే మీ బాడీలకు టెస్టులు కాదే, మీ మైండ్ టెస్టులు. దీనికి మేము ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకో? ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అనుకో, ఏం తీస్తారు? బ్లడ్ తీస్తారు. మరి బ్రెయిన్ టెస్ట్ అంటే బ్రెయిన్ తీస్తారు. అందుకే మేము ఇవ్వం. ఏడ్చారులే, మీకు టెస్ట్ పెడుతున్నాను. అందులో గెలిస్తేనే ఈ నగలు వస్తాయి. ఏంటో అది? ఇదిగో, నువ్వే పేపర్ చదివి ఇందులో ఏముందో చెప్పాలి. మరి నేను దీని చెవులు తిప్పాలి. అదేం పరీక్ష? చెవు తిప్పితే ఏడుస్తుంది గాని ఎలా చదువుద్ది? చదవకూడదనే కదా తిప్పమనేది. ఇది మోసం దాకా అన్యాయం. 4 లైన్లు చదివితే నగలు నీకిస్తాను. నువ్వు చదవకుండా ఆపితే ఆ నగలు దీనికిస్తాను. అయితే ఒక్క లైన్ కూడా చదవకుండా చూసుకుంటాం. అది చూద్దాం రా. నీ చెవులు ఊడి కింద పడ్డా నువ్వు మాత్రం చదవడం మానేకు. చెవులు కాదండి, నా నాలిక ఊడిపోయినా 4 లైన్లు చదివేస్తాను. చా, ఇదిగో బంగారం,
ఆ చెవులకున్న కమ్మలు చూడు, అవి నీకు కావాలంటే ఆ చెవుల్ని పువ్వులు మిగిలినట్టు పీకేయాలి. నాకు వదిలేయండి. రేపటి నుంచి చెవులు లేని స్త్రీగా చరిత్రలోకి ఎక్కిపోతుంది. ఓకే స్టార్ట్. ఇదిగో చదువు. చూసుకుందాం, రండి. వెళ్ళు, వెళ్ళు. చదువు. రెడీ రెడీ. భారత్ పై అణుబాంబు దాడి చేస్తానన్న పాకి 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 అంటే కాకి మొహందారా. మళ్ళీ చదువు. రాష్ట్రంలోకి ప్రవేశించిన తీవ్రవాదులు వాళ్ళందరూ సరిహద్దుల్లోంచి ఇందాక పాకే ఇప్పుడు దొడ్డి. ఈ పాకి దొడ్డి అంటే నువ్వు ఓడిపోయావు, ఆ అమ్మాయి గెలిచింది. అదే ముష్టి వేసే తల్లి అంటున్నాను. ఆహా, అమ్మ గీత, ఆ నగల బాక్సు ఆ ముష్టి దానికి ఇచ్చి. అలాగే నానమ్మ గారండి. తీసుకో, ఇచ్చేయమ్మా. బాగా చెక్ చేసుకోండి. నువ్వు వెళుతుంది లోపలికి. 50-50 అన్నారుగా. అలాగే అక్క. చూపించు. అర్థమైందిగా. ఇక నుంచి ముష్టి గిష్టి అని ఇంకొకసారి ముష్టి వేషాలు వేశారనుకో, దిష్టి తీసి నేలకేసేవరా కొడతాను. వెళ్ళండి, 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 వెళ్ళండి. ఈ అమ్మ అనసూయ దగ్గర వేషాల చంపేస్తా. గుడికెందుకు తీసుకొచ్చారు సార్? గుండు కొట్టించుకొని మనతో గంధం పూయించుకుందామని తీసుకొచ్చిండు. మరి లేకుంటే బావా గుడికి ఎందుకు వస్తారు? దండం పెట్టుకోనికి. నేను తీసుకొచ్చింది మాత్రం ట్రీట్మెంటల్ ఇద్దామని. మెంటలా? ట్రీట్మెంట్ ని మెంటల్ లాగా మార్చిండు. అవునవును, ఈ పాపలోని పిసికినారితనాన్ని. చిచి సార్, మీరు ఇలా పిసికినార్తనం అనకండి సార్. పిసికినార్తనం మన పదం మీదని ఆశయం వస్తుంది సార్. ఓకే ఓకే, ఆమెలోని పిసినారితనం పోయేలా ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాను. ఏంటి సార్ అది? ఇప్పటిదాకా మీరు పాపకి గీసుకోవటం మాత్రమే నేర్పించారు. గీసుకోవడానికి గడ్డం లేదు సార్, అది మొగోడు కాదు. అరే అది గీసుకోవడం కాదు మామా, తీసుకోవడం. అవునవును, తీసుకోవడం తప్ప ఇవ్వడం ఆమెకి తెలీదు. ఈరోజు నేను ఎదుటి వాళ్ళకి ఇవ్వడం నేర్పబోతున్నాను. ఇవ్వడంలో ఉన్న కిక్కు ఆమెకు రుచి చూపించబోతున్నాను. కొంచెం రిస్క్ చేస్తున్నారేమో సార్. ఏయ్ సత్యం, సైకో ద రేపిస్ట్. సార్ ఓకే, సైకోథెరపిస్ట్. నీ దగ్గర 1000 రూపాయలు చిల్లర ఉందా? మీ దగ్గర 1000 రూపాయలు ఉందా? చూడమ్మా, ఈ 1000 తీసుకుని ఇక్కడున్న వాళ్ళందరికీ తలా ఒక 100 పంచిపెట్టు. ఇదేంటి ట్రీట్మెంట్ మొదటికి వచ్చింది? దానం ఇవ్వమంటే ఏదో ప్రాణం ఇవ్వమన్నట్టుగా అరిచావేంటి తల్లి?
ప్రాణం కావాలంటే ఇస్తుంది, దానం మాత్రం ఇవ్వదు. అలా కాదు తల్లి, నా కోసం ఈ ఒక్కసారి దానం ఇవ్వు. ఎవరికి ఇయ్యాలే? ఎవరికైనా సరే, ఎవరికో ఒకరికి ఇచ్చేయి. అమ్మా దానం, చెల్లి దానం, అక్క దానం, అయ్యా దానం, తమ్మి దానం, నాన్న దానం, మామ దానం, నానమ్మ దానం. ఏం చేసావు తల్లి? దానం ఇచ్చిన ఎవరికమ్మా? ఈ శ్వేతకి. నీకు నువ్వు దానం ఇచ్చుకోవటం ఏంటి తల్లి? ఎవరికైనా దానం ఇవ్వచ్చని మీరే చెప్పిరుగా. చెప్పాను. వాళ్ళకి వీళ్ళకి ఎందుకని నాకే ఇచ్చుకున్నా. అమ్మో, చంపుతా. దానం చేయమనేది ఎదుటి వాళ్ళకే. అయితే నువ్వు తీసుకో మామా. నేనా? నువ్వు నాకు ఎదురే ఉన్నావు కదా. చూసారా సార్, అది మ్యాటర్. పిసినార్తనం పీకల దాకా ఎక్కేసింది. శ్వేత, ఈ 1000 రూపాయలు గుడికొచ్చే వాళ్ళకి పంచు. గట్లనా? సరే మామా. ఫాలో మీ. ఇగో ఆంటీ. ఏందమ్మా? 100 చేంజ్ ఉందా? లేదమ్మా. ఈ 100 ఉంచుకోండి ఆంటీ. ఎందుకమ్మా? నేను చెప్తా కదా, డీటెయిల్స్ అవసరమా? నువ్వు ఇగో అంకుల్. ఏంటమ్మా? ఈ 100 చేంజ్ ఉందా? ఉందమ్మా. ఈ 100 తీసుకోండి అంకుల్. ఎందుకమ్మా? నేను తర్వాత చెప్తా, తీసుకోండి అంకుల్. సరే. చూసారా మీ పిసినారి కోడలతో ఎలా దానం చేయించాను? కరెక్టే సార్, కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు అందరినీ చేంజ్ ఉందా అని అడుగుతుంది సార్. ఓ అదే, చేంజ్ ఉందా అని అడగటం లేదు సార్, నాలో చేంజ్ ఏమైనా కనపడుతుందా అని అడుగుతోంది. అంత చిన్న మాటలు ఇంత అర్థం ఉందా సార్? ఇంత ఉంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను కదా, మార్పు పరిగి ఎత్తుకుంటూ వస్తుంది. అది పరిగి ఎత్తుకుంటూ దించుకుంటూ కాదు సార్, పరిగెత్తుకుంటూ వచ్చింది. అదేలే ఆయన ఉద్దేశం గదే మామా. చూడమ్మా శ్వేత, ఇప్పుడు నీ దగ్గర దానం తీసుకున్న వాళ్ళందరి ఫీలింగు తెలుసుకున్నావంటే ఇవ్వటంలో ఉన్న ఆనందం నీకు అర్థమవుతుందమ్మా. వెళ్ళి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం రా. సార్ వద్దు సార్. నో, వెళ్ళాల్సిందే, వెళ్ళి వినాల్సిందే. దా మీరు రండి. రూపాయి దానం చేయండి అమ్మా. అమ్మా ఒక రూపాయి దానం చేయండి. అయ్యో, రూపాయి లేదయ్యా, 100 రూపాయలుంది. రూపాయి ఉన్నప్పుడు దానం చేస్తానులే. 100కి నేను సిల్లరెత్తాను తల్లే. 100 నోటు ఇంట్లో ఉంది, నెక్స్ట్ టైం చేస్తాంలే. నానమ్మ గారండి, ఏంటమ్మా? డబ్బులు లేకపోతే ఈ నగలు ఇచ్చేస్తానండి. అంత పని చెయ్యకే. ఈ నగలు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో నేను చెప్తాను. అలాగేనండి. పాపమే, ఆ మధుమతి నగలు గీత దగ్గరే ఉండనివచ్చు కదే అనసూయ. నాకు తెలుసు, మీ సలహా ఏం అక్కర్లేదు. నీ బతుకు చెడా నిన్ను కాదే, వాడిని ఒరేయ్, నీ బతుకు చెడా. ఇలా అడుక్కు తినకపోతే ఏ బావిలో పడి దూకి తావచ్చు కదా ఈ ప్రాసి వెధవాని. అర్థం అవ్వాలనే అన్నానే. నేను కదా వాడిని. నడవండి. మా పాప దగ్గర దానం తీసుకున్న వాళ్ళందరూ ఇలా వచ్చి వరుసగా నిలబడండి. ఇవ్వటంలో ఉన్న కిక్ ఏంటో ఇప్పుడు చూస్తావు. వాళ్ళ రియాక్షన్ చూస్తే షాక్ అవుతావు. ఆంటీ. ఏంది ఆంటీనా? ఎవర్రా నీకు ఆంటీ? సారీ చూడమ్మా చెల్లిమ్మ, మా అమ్మాయి మీకు 100 దానం ఇచ్చింది కదా, దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
వాళ్ళ రియాక్షన్ చూసి అది షాక్ అవుతుంది అనుకుంటే మీరు షాక్ అయ్యారు. కొడతారేంటండి? కొట్టాలా కొయ్యాలా? ఇందాకది 100 ఇచ్చి ఏమందో తెలుసా? ఏమందండి? 100కి చేంజ్ ఉందా అని ఇచ్చిన 100 తీసుకుని వెళ్ళిపోయింది. చిల్లర కావాలంటే అడిగి తీసుకోండి, అంతేగాని ఇలా చిల్లర వేషాలు వేస్తే చంపుతా. ఏం జరిగింది సార్? ఇందాక ఏమన్నారు? ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందా అని. స్టార్ట్ అయింది. నీ ట్రీట్మెంట్ కాదు, మరి దీంది. నానమ్మ గారండి, ఈ రోజు ఎలాగైనా ఈ నగలు దానం చేసేయాలండి. హర హర మహారాజ. అమ్మ గీత, గుళ్ళోకెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని మళ్ళీ ఈ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. ఎందుకు నానమ్మ గారండి? అక్కడ పెట్టిన అగరబత్తీలు, కొబ్బరి చెప్పలు, అరటి పళ్ళు కొట్టేసుకు రావటానికి. మీరు వెయ్యండి. చూడమ్మా, ఈ నగలు ఎవరికివ్వాలని అడిగావు కదా, అది చెప్తాను విను. చెప్పండి నానమ్మ గారండి. అమ్మ గీత, దర్శనం అయ్యాక నువ్విక్కడ నిలబడి కళ్ళు మూసుకుని ఇలా చెయ్యి చాపాలి. ఎవరైతే నీ చేతిలో తీర్థం గాని ప్రసాదం గాని డబ్బులు గాని పెడతారో వారికి నువ్వు ఈ నగలు ఇచ్చేస్తావన్నమాట. ఎవరు ఏమి ఇవ్వకపోతే? ఇంకేముంది, ఇవి తీసుకెళ్లి హుండీలో వేయటమే. మీరు ఓపుతారో. గీత, ఈ నగలు ఎవరికి వెళ్లాలనుంటే వారొచ్చి ఏదో ఒకటి ఇస్తారమ్మా. కాకపోతే ఎవరిచ్చారో వాళ్ళను చూడకూడదు. ఎందుకండి? మీ నానమ్మ దొరికిపోతుంది కదమ్మా. మిమ్మల్ని మూసేసా. అమ్మ గీత, నగలిచ్చిన వాళ్ళని చూస్తే దానం చేసిన పుణ్యం దక్కదని గురువుగారు చెప్పారమ్మా. అలాగా అండి, అయితే చూడనండి. అయ్యో, వెరీ గుడ్. సరే, దర్శనం చేసుకుందాం. నువ్వు ఇక్కడికి వచ్చేద్దు గాని. అమ్మా శ్వేత, నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ఫెయిల్ అయిన హిస్టరీయే లేదు. ఫస్ట్ టైం నీ విషయంలో ఓడిపోతున్నానమ్మా. దయచేసి నన్ను గెలిపించమ్మా ప్లీజ్. ఏం చేయమంటారండి? ఈ 100 రూపాయలు తీసుకెళ్ళి ఎవరికో ఒకరికి ఇచ్చేసిరమ్మా. దయచేసి చేంజ్ మాత్రం అడగద్దమ్మా. మిమ్మల్ని చేంజ్ ఎందుకు అడుగుతా సార్? నన్ను కాదమ్మా, ఇచ్చిన వాళ్ళు కూడా అడగద్దు అని. ప్లీజ్, సరేనా? గట్లనే సార్. ఎవరికి ఇవ్వాలి? ఈ 1000 చేతిలో పెడతా, ఆ నగలు కుట్టేస్తా. చిన్నపిల్లని మోసం చేయటం మహాపాపమే. నేనేమైనా ఫ్రీగా తీసుకుంటున్నానా? 1000 ఇచ్చి కొంచెం నగలు తీసుకుంటున్నాను. అది కాదే. బాబా, ఎక్కువ ఆలోచించకండి, తినే ముద్ద కూడా ఉండదు. గీత ఇక్కడ నిల్చుందేంటి?
డబ్బులు పెట్టింది నేనే నేనే. అయితే ఈ బాక్స్ తీసుకోండి. ఇటీ, తీసుకెళ్తా. అయ్యో దేవుడా, వెయ్యిపోయింది, నగలు పోయాయి. అయ్యో. ఆ, ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అంటే ఇదేనేమో. మీరు కాస్త మూస్తారా? నానమ్మ గారండి, ఏమ్మా? నేను బాక్స్ ఇచ్చేసానండి. చూసానండి, చూసాను. అనుకున్నది ఒక్కటి, జరిగింది ఒకటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. చండాలంగా ఉంది. ఏంటది? మీ వాయిస్. రమ్మా. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. 100 ఇచ్చావా? ఇచ్చిన గాని ఆమె ఈ బాక్స్ ఇచ్చింది. ఛీ, ఏదో ఒకటి తీసుకోకుండా ఏమి ఇవ్వవా? కర్మ కర్మ కర్మ. సరే సార్, చేసిన ట్రీట్మెంట్ చాలు, వెళ్దాం పదండి. వెళ్దాం పదో పద. దేవుడా, నా నగలన్నీ పోయాయి. దేవుడా దేవుడా, ఆ కత్తిరి శ్వేత కొట్టేసింది. దేవుడా దేవుడా.